హాయ్ అండి, వెల్కమ్ టు స్మార్ట్ కిచెన్. ఈరోజు మన కిచెన్లో ఎంతో టేస్ట్గా ఉండే పాలకోవా ఇంట్లోనే రెడీ చేసేసుకోవచ్చండి. కేవలం పాలు పంచదార ఉంటే చాలండి. నోట్లో వేసుకుంటే వెన్నలాగా కరిగిపోయే పాలకోవా అయితే రెడీ చేసేద్దాం రండి. ముందుగా స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకోవాలి. 1 లీటర్ చిక్కటి గేదె పాలను అయితే తీసుకోవాలి. పాలు బాగా మరిగించుకోవాలి. పాలు ఇలా మరిగే టైంలో 1 లీటర్ పాలకి 400 గ్రాముల పంచదార అయితే పడుతుందండి. పంచదార వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి. ఈ పాలకోవా రెడీ అవ్వడానికి కొద్దిగా టైం పడుతుందండి. ఫ్లేమ్ సిమ్లో పెట్టి పాలను అయితే మరిగించుకోవాలి. చూసారు కదా, పాలు ఇలా కలర్ చేంజ్ అయిన తర్వాత కంటిన్యూస్గా కలుపుతూ ఉండాలండి. అడుగు పట్టకుండా దగ్గర పడేంత వరకు కలుపుతూ ఉండాలి. మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటే స్వీట్ షాప్ కంటే కూడా చాలా టేస్ట్గా వస్తుందండి ఈ పాలకోవా. ఇలా చేసి పెడితే పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారండి. చూసారు కదా, ఇలా బాగా దగ్గర పడేంత వరకు కలుపుతూ ఉండాలి. ఈ స్టేజ్లో ఉన్నప్పుడే స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. బాగా చల్లారిన తర్వాత చేతికి కొంచెం నెయ్యి రాసుకొని మనకి నచ్చిన షేప్లో పాలకోవాను అయితే రెడీ చేసుకోవాలి. చూసారు కదా, ఇంట్లోనే సింపుల్గా పాలకోవాను అయితే రెడీ చేసేసుకోవచ్చు. ఎంతో టేస్ట్గా ఉండే పాలకోవా అయితే రెడీ అయిపోయిందండి. మీరు కూడా ట్రై చేయండి. ఎలా వచ్చిందని కామెంట్ చేయండి. నచ్చితే లైక్ చేయండి. మరిన్ని రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.